కేకే ఇంటి రుచులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం ఒక మంచి మాట రుచికరమైన పచ్చడితో ముందుకు వచ్చేసాం। సహనం సముద్రం కన్నా గొప్పది అని మంచి మాట। రుచికరమైన చింతకాయ పచ్చడి తయారు చేస్తున్నాం। తయారు చేసేందుకు ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి। కావలసిన పదార్థాలు: కేజీ చింతకాయ తొక్కు, 200 గ్రాముల ఎండుమిర్చి, 200 గ్రాములు వేరుశనగ పప్పు, 50 గ్రాముల ధనియాలు, 20 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ఆవాలు। తాలింపుకి ఆయిల్ కేజీ, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి గుప్పెడు, కరివేపాకు గుప్పెడు, ఇంగువ। తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని వేరుశనగ పప్పు వేగిన తర్వాత అందులోనే ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। అదే బాండిల్లో ఆయిల్ పోసి ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి। ఇప్పుడు మరో బాండిల్లో 1 కేజీ ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూను, ఎండుమిరపకాయలు గుప్పెడు, వెల్లుల్లి గుప్పెడు, కరివేపాకు, ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తరువాత వేరుశనగ పప్పు, ఆవాలు, ధనియాలు, జీలకర్రను మిక్సీ తిప్పుకోవాలి। ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మీడియంగా మిక్సీ తిప్పుకోవాలి। తరువాత చింతకాయ తొక్కును కూడా మిక్సీలో వేసుకొని చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలి। ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లో వేసుకొని కళాయి తిప్పుకోవాలి। ఆ తర్వాత పోపు పెట్టుకొని మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। చూశారు కదండి, రుచికరమైన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది। తడి లేకుండా జాడీలో నిల్వ ఉంచుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది। దీంట్లో అయితే నేను ఏ కలర్స్ కూడా ప్రిజర్వేటివ్స్ కూడా వాడటం లేదు, ప్యూర్ హోమ్ మేడ్ పచ్చడి। మీకు కూడా కావాలంటే వెంటనే వాట్సాప్ చేయండి, మన నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది। రుచికరమైన చింతకాయ పచ్చడిని చూశారు కదా, మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తుంది కేకే ఇంటి రుచులు।